అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బీజాపూర్ రహదారి విస్తరణ పనులు ఆలస్యమవుతున్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పట్లోల కార్తిక్ రెడ్డి ఆరోపించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ద్విసభ్య ధర్మాసనం అడిగిన నివేదికలను అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఆయన మండిపడ్డారు. గత ఏడాది నవంబర్లో ఈఐఏ నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇప్పటి వరకు ప్రభుత్వం దాన్ని సమర్పించలేదని కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. విషయం చెప్పదలుచుకున్నా ఈ దాంట్లో రాజకీయాలు లేదని చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. మనుషుల ప్రాణాలకు సంబంధించిన మ్యాటర్ ఇది. ఎంతో మంది చనిపోతున్నారని నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. మనం ఎప్పుడు నేను చెప్పినా కూడా దీనికి ఏదో రాజకీయ కోణాలు వెతికి అప్పుడున్నప్పుడు మీరేం చేసిరు, ఇప్పుడున్నప్పుడు మేమేం చేసినాం, ఇప్పుడు మీరు ఆ రోజు చేయలేరు కాబట్టి ఈరోజు మేము కూడా చేయమని ఒక పద్ధతిలో మాట్లాడుకుంటూ కొంతమంది వస్తున్నారు. నాకు చాలా బాధ వేస్తున్నది. ఈ విషయంలో చాలా విచారణ వ్యక్తం చేస్తున్నాను. ఎవరేం చేసిరు ఎవరేం చేయలేదని చర్చ మళ్ళీ పెట్టుకుందాం. దానికోసం నేను మీ ముందుకు రాలేదు. కానీ సంవత్సరం నుంచి మీ నిర్లక్ష్యత స్పష్టంగా కనిపిస్తున్నది ప్రజల ముందర చెప్పనీకి వచ్చిన. ఒకవేళ నిజానికి కూడా మీరు కోర్టు అడిగినట్టు ఆ 4 నెలలలో ఈ ఈఐఏ రిపోర్ట్ ఇటు సబ్మిట్ చేసింటే కోర్టు కూడా ఆ రోజు మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండే ఈ రోజు మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది అని దానికి ప్రత్యక్ష సాక్షులు నాతో వచ్చిన వంటి మిగతా సోదరులు కూడా ఉన్నారు. మీరు చేసిన నిర్లక్ష్యానికి ఈ రోజు ఏంది